రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఇంకొక మంచి కండిషన్‌లో అందుబాటులో ఉన్న మహేంద్ర 575 బండైతే అమ్మకానికైతే తెచ్చాను. చాలా తక్కువ నడిచి చాలా తక్కువ ధరలో అమ్మకానికైతే వచ్చిందన్న ఈ ట్రాక్టర్ వచ్చేసరికి. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే చూపించానన్న. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు బండి వివరాలతో పాటు బండి ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా అయితే తెలుస్తది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫోటోలు తీసి నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 575 DI బండి అన్న. 575 DIలో XP ప్లస్ అనే వేరియంట్ బండి. ఇది వచ్చేసరికి XP ప్లస్ అనే బండి వచ్చేసరికి న్యూ కండిషన్లో అందుబాటులో ఉందన్న. 575 DI వేరియంట్ బండి వచ్చేసరికి మంచి కండిషన్లో ఉందన్న. ఇది వచ్చేసరికి చాలా తక్కువగా నడిచిన బండి అన్న. ప్రస్తుతం ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు, అలాంటి కండిషన్లో బండి అయితే ఉంది. ముఖ్యంగా ఇంత కొత్త కండిషన్లో బండి ఉండడానికి గల రీజన్ ఏంటంటే లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ అన్న. ఇది వచ్చేసరికి అందులోనూ ఎలాంటి దమ్ములకు కానీ బండి అయితే వాడలేమని ఓనర్ అయితే చెప్తుండు. దమ్ము చేయలేని బండి అన్న. ఇది వచ్చేసరికి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్టర్ ఇప్పటి వరకు కేవలం 1100 గంటలు మాత్రమే నడిచిందన్న. 1100 అవర్స్ రీడింగ్ అవుతుంది. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2022 మోడల్ ట్రాక్టర్ అన్న. 2022 మోడల్ ట్రాక్టర్, మంచి లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ నేను చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 75% లైఫ్ అవుతుందన్న. టైర్లు వచ్చేసరికి 75% లైఫ్ అవుతుంది. షోరూమ్ కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది. సింగిల్ ఓనర్ బండి, ఒక చేతి పైన నడిచిన బండి 575 DI బండిన. ఇది వచ్చేసరికి ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండు. బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు రైతన్నలకు ఉపయోగపడే ట్రాక్టర్ల యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతన్నల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్న. ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 5,60,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 5,60,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ధరలో ఖచ్చితంగా తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి భీమడోలు మండలము, ఏలూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది. ఆంధ్ర ప్రజలకి ఇది ఒక మంచి బండి అనే చెప్పుకోవచ్చన్న. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఏలూరు జిల్లాలోని భీమడోలు అనే మండలం నుంచి బండి అయితే అమ్మకానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా చెక్ చేసుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి దయచేసి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. రోజుకు 2 నుంచి 3 ట్రాక్టర్లు అవి కూడా నేరుగా రైతన్నల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను. ఇంకా వీడియోని లైక్ చెబితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.